చేశారు? అవును, ఇతను వచ్చాడేంటి? అంటే నా అసలు రూపం ఇదేనని అతనికి తెలిసిపోయిందా? ఇది నాది. అంటే ఇది నా స్కెచ్ అని ఇతనికి తెలీదా? కానీ నా స్కెచ్ ఎలా వచ్చింది? అసలు ఎవరు గీశారు నా బొమ్మ? హాయ్ ఇంద్ర. అదేంటి నా స్కెచ్ దాచేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఇలా వచ్చావు? అంటే అది ఏం లేదు రాహుల్, పెద్దమ్మకి నైట్ కాస్త సీరియస్ అయిందని నేనే ఫోన్ చేసి చెప్పాను. అందుకే పెద్దమ్మని పలకరించి వెళ్దామని వచ్చాడు. నాకెప్పుడు చెప్పావు నువ్వు? అదేరా, నిన్నంతా పూజ హడావిడిలో ఉండి పెద్దమ్మ టాబ్లెట్ వేసుకోక కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పాను కదా. అందుకే కదా రాత్రి మీరు కాల్ చేసినా నేను తీయలేదు. ఓ యా, అవునవును. అక్క ఇలా జరిగిందని చెప్తేనే పెద్దమ్మని పలకరిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ ఇంద్ర. అమ్మ గదిలోనే ఉంది, పద. నేను తీసుకెళ్తానులే రాహుల్, పద. హలో. ఎస్, చెప్పండి. నేను రాహుల్ని మాట్లాడుతున్నాను. పెద్దమ్మా, మిమ్మల్ని చూడటానికి మా తమ్ముడు వచ్చాడు. ఓ, పెద్దమ్మతో మాట్లాడరా. హలో ఆంటీ, ఇప్పుడు మీ హెల్త్ ఓకేనా? బాగానే ఉందయ్యా. ఇంద్ర, ఎలా ఉన్నావు? ఫైన్ అంకిల్. అక్క, నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను వెళ్తాను. అదేంట్రా అప్పుడేనా? కాసేపు పెద్దమ్మతో మాట్లాడు. ఐరేంద్రి, తనేదో ఫార్మాలిటీకి వచ్చాడు. నువ్వు ఏం ఇబ్బంది పెట్టకు, వెళ్ళనివ్వు. సరే పెద్దమ్మా, నేను పంపించేసి వస్తాను. పద్రా. అదేంటి వేద, మొహం మీద ఎలా చెప్పేశావు? ఆ అబ్బాయి మన ఐరేంద్రిలా కాదండి, వాళ్ళ నాన్నలాగా అనుకుంటా. పద్ధతి మర్యాద అంత పెద్దగా తెలియవు. మనసులో లేని అభిమానం మాటల్లో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వెళ్ళమన్నాను. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. నీకు బొత్తిగా నటించడం రాదురా. సర్లే అక్క, వెళ్ళొస్తాను. రాహుల్, బాయ్. బాయ్ ఇంద్ర. నా స్కెచ్ అతని దగ్గర ఎందుకుందో తెలుసుకోవాలి. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు. నువ్వు వాళ్ళకెదురు పడగానే ఎక్కడ కోపంతో మన గురించిన నిజాలన్నీ బయట పెడతారేమో అని టెన్షన్తో చచ్చాను. ఆబీతో పెళ్ళయ్యేంతవరకు కాస్త కుదురుగా ఉండరా ప్లీజ్. అది వదిలే అక్క, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. ఇదిగో, ఈ అమ్మాయి ఎవరో ఎక్కడుందో నేను ఎలాగోలా తెలుసుకుంటాను. నేను ఈ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నానక్క. తను నాకు కావాలంతే. సరేరా, నీ ఇష్టాన్ని కాదంటానా? ఈ అమ్మాయితోనే నీ పెళ్లి జరిగేలా చేస్తాలే, ప్రామిస్. ఇంక వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. ఏం
జరుగుతోంది? నా జీవితం నాకే పెద్ద ప్రశ్నలాగా మారిందేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా అసలైన రూపంలో బ్రతకాలి అనుకుంటే ఇప్పుడు ఆ ఇంద్ర నా స్కెచ్ పట్టుకుని నన్ను ఇష్టపడ్డాను అంటూ నా కోసం వెతకడం ఏంటి? అసలు అతను నన్ను ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడు? అదే పనిగా నా స్కెచ్ గీయించి మరీ వెతుకుతున్నాడు అంటే నా పరిస్థితి ఏంటి దేవుడా? ఇక్కడే ఈ రూపంలో ఉంటే జాతకం కలిసింది అని ఆ ఉపేంద్ర ఇంద్రకిచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడు. నా అసలైన రూపంతో బయటెక్కడైనా ఉంటే అప్పుడు కూడా ఇంద్ర నన్ను వదలడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఎక్కడికేంటి? ఆఫీస్కి. నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళటం లేదా? ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరింకా ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏంటండి? అవసరం ఏంటా? జాబ్కి వెళ్ళకపోతే సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది మరి? వాట్? సంపాదన? కోట్లకు పడగలెత్తిన వేదవతి వాసుదేవ్ గారి అబ్బాయి మీరు. హ, మీరు సంపాదన గురించి పని చేయడం ఏంటండి? హ, వేల మందికి పనిచ్చే రేంజ్ మీది. అసలు ఏం మాట్లాడుతున్నావు లలిత నువ్వు? ఉన్నదే అంటున్నానండి. మీ అమ్మగారిని అడిగి కొత్త కంపెనీ ఒకటి మీరే స్టార్ట్ చేయండి. స్టాప్ ఇట్ లలిత. నేనే ఇంటికి తిరిగొచ్చింది నా వాళ్ళ ప్రేమ అభిమానాల కోసం కానీ ఆస్తి కోసం, కంపెనీల కోసం కాదు. అన్ని వద్దనుకొని వెళ్ళిపోయి ఈరోజు తిరిగొచ్చి అవన్నీ కావాలంటే అది నా ఆత్మాభిమానానికి అవమానం. ఇదే మీతో ప్రాబ్లం. మీకు లౌక్యంగా బ్రతకడం రాదు. నేనేమైనా పరాయి వాళ్ళ ఆస్తుల్ని దోచుకోమని చెప్పానా? మీ అమ్మా నాన్న సంపాదించిందే కదా ఇదంతా. మీ హక్కుని మీరు ఉపయోగించుకోండి అని అంటున్నాను. ఇందులో మీ ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం దెబ్బతినేదేముందో నాకు అర్థం కావడం లేదు. నీకర్థం కాదు. నీకు చెప్పిన అర్థం చేసుకోలేవు లలిత. ఒక్క మాట చెప్పు, నువ్వు నిజంగానే కుటుంబం అంతా కలిసి ఒక్కటిగా ఉండాలని వచ్చావా, లేకపోతే ఆస్తి కోసం వచ్చావా? వామో, ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు? మమ్మీ, స్కూల్ కి టైం అవుతుంది, నన్ను రెడీ చేయవా? నా ఆరాటం అంతా మన కోసం కాదండి, మన అమ్మ కోసం. నేనేం ఆస్తుల కోసం, ఆడంబరాల కోసం ఇక్కడికి రాలేదు. మన పాపకి బంధాలు, బాంధవ్యాలు అన్నీ ఉండాలి. ఇంకా దాని భవిష్యత్తు ఇంకా బాగుండాలి అని వచ్చాను.